నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. వరద పోటెత్తడంతో ఎస్ఆర్ఎస్పీ గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. పై భాగంలోని మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే పై భాగంలో ఉన్న మంజిరా నది, హరిద్రా నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాని ప్రభావమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను వదిలించారు. ఈ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. క్రమక్రమంగా వరద తాకిడి పెరగడంతో గేట్ల సంఖ్యను పెంచుతున్నారు. అలాగే అవుట్ఫ్లోను కూడా పెంచుతున్నారు. సుమారు గత 2 రోజులతో పోల్చుకుంటే 1,00,000 నుంచి 2 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో కొనసాగింది. దాన్ని వదలడానికి గేట్లను ఎత్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. దీనివల్ల కింది భాగంలో గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి కాళేశ్వరం వరకు కూడా ఈ గోదావరి జలాలు వెళ్తున్నాయి. ఈ కారణంగా కింది భాగంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని కింది భాగంలో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే గత సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీన గేట్లను ఎత్తారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సుమారు 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగింది. అయితే ఈసారి ఆగస్టు చివరిలోనే గేట్లను ఎత్తడం వల్ల కూడా ఒకంత ముందుగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండుకుండలా మారిన ఈ ప్రాజెక్టును ద్వారా నీటి విడుదల కొనసాగడంతో కింది ప్రాంతంలోని రైతులు అలాగే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదావరి వదలడం ద్వారా, ఈ ప్రాజెక్టు నీటిని వదలడం ద్వారా కింద మత్స్యకారులకు కూడా ఉపాధి దొరికింది. అలాగే వివిధ వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఉపాధి దొరికింది. దీంతో పాటుగానే ఈ ప్రాంతంలో సాధారణంగా ప్రతి సంవత్సరము ఆలస్యంగా వరి నాట్లు వేస్తుంటారు. ఈ ప్రాజెక్టు కింద ఆధారపడ్డ రైతులు అలాగే ఆయకట్టు రైతులంతా కూడా ఆలస్యంగా వరి నాట్లు వేస్తారు, పంటలు పండిస్తారు. ఈ కారణంగా ప్రస్తుతం ఈ సమయానికి వచ్చిన వరద వల్ల ఆయకట్టు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో ప్రస్తుతం మొత్తం 42 గేట్లు ఉన్నాయి. ఈ 42 గేట్ల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతుంది. అయితే మనం చూస్తే ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండలా మారిన వాతావరణం కూడా కనిపిస్తుంది. మొత్తం ప్రాజెక్టు 1,091 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అలాగే 80.5 టీఎంసీల నీరు నిల్వ అవకాశం ఉంది. దీనికి గాను ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి నిల్వ కొనసాగుతోంది. అంటే వాటర్ లెవెల్ కంటిన్యూ చేస్తూ, అంటే నీటి నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ ఉంచుతూ మిగులు జలాలను కిందికి వదులుతున్నారు. అయితే ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం వల్ల ఇటు రైతులు అలాగే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుపై ఇటు నిజామాబాద్ జిల్లాలో అలాగే నిర్మల్ ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ కూడా వినియోగంలోకి వచ్చాయి. దాంతోపాటుగానే తాగునీటి పథకాలు కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. గతంతో పోలిస్తే ఒకంత ముందుగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం ఇది ఒక రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లో కూడా 2 లక్షలకు పైచీలకు వస్తున్న ఇన్ఫ్లో కూడా ఒక రికార్డుగానే చెప్పుకోవచ్చు. వీడియో అనిల్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తోంది. దీంతో అధికారులు 31 గేట్లనెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద గంటకు పెరుగుతోందని అధికారులు అంటున్నారు. జూరాల ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.